అయితే ప్రస్తుతం దుబాయ్ కావచ్చు, యూఏఈలో పన్ను తక్కువ ఉండడం కారణంగా మిలీనియర్స్ అక్కడికి వలస వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైపోయింది అక్కడ. దీంతో ఏమవుతోంది, ఇప్పుడు మిలీనియర్స్ అంతా కూడా దాదాపు 1000 మంది మిలీనియర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి మస్కట్ నుంచి యూరోప్కి వలస వెళ్ళిపోతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రిపోర్ట్స్ చెప్తున్న మాట. ప్రైవేట్ జెట్ ధరలు ఏకంగా 18 లక్షలకు పైన పలుకుతోంది. సాధారణంగా ఒక 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, కనీసం 10 లక్షలు అనుకుంటే ఇప్పుడు 18 లక్షలు ప్రైవేట్ జెట్ అక్కడ ధర. దీంతో పాటు గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఉన్న కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఒక విలాసవంత లగ్జరియస్ లైఫ్ని వదిలేసి పారిపోతున్నారు వాళ్ళు. దాంతోపాటు కొంతమంది అయితే గల్ఫ్ ప్రాంతం నుంచి ఈ కుబేరులంతా కూడా ఒమన్ క్యాపిటల్ మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి యూరోప్ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కారణంగా మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా రోజుకి 30 ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాలు టేకాఫ్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క విమానం కనీసం ఒక 8 మంది మిలీనియర్స్ని తీసుకువెళ్తుందని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నమాట. ఎక్కువగా ఇస్తాంబుల్, కైరో వీటిని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి లండన్, యూరోప్ వైపు వెళ్ళిపోతున్నారని చెప్పి మస్కట్ ఎయిర్పోర్ట్ వర్గాలే చెప్తున్న మాట కదా ఇది. అంటే దుబాయ్ ఏ స్థాయిలో కుదేలవుతుందో అర్థం చేసుకోండి. ఇరాన్ దాడులు మొదలైనప్పటి నుంచి చూసుకుంటే దాదాపు 100 మంది మిలీనియర్లు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా దుబాయ్ని విడిచి వెళ్ళిపోయారు. దుబాయ్లో ఏకంగా 81,000 మందికి పైగా మిలీనియర్స్ ఉంటున్నారు అక్కడ యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా ప్రకారం. అయితే ఈ లెవెల్లో ఎప్పుడైతే వలసలు పెరిగిపోయాయి, దుబాయ్ మీద ఆర్థికంగా పెద్ద ప్రభావం చూపిస్తోంది. యుద్ధం పెరిగితే కనుక, ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అయితే కనుక ఇంకా ఇబ్బంది వాళ్ళకి. ప్రత్యేకించి ఎయిర్పోర్టుకు ప్రైవేట్ చార్టర్ విమానాలు రద్దు ఎక్కువ అవడంతో అక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి కొత్త చార్టర్ విమానాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంకో మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్న ఈ సోకాల్డ్ మిలీనియర్స్ కావచ్చు, లేకపోతే కుబేరులు కావచ్చు, వీళ్ళు ఒక్కొక్క సీటు బుకింగ్కి ఏకంగా $20,000 పైగా, అంటే 18 నుంచి 19 లక్షలకు పైగా వీళ్ళు కేటాయించి మరీ వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం చేసుకోవచ్చు. రేట్ ఎంతైనా పర్లా, ప్రైవేట్ జెట్స్ కావాలి, వాటిని బుక్ చేసేసుకోవాలి, మేము ఇక్కడి నుంచి పారిపోవాలి, అది వాళ్ళ వ్యూ. మస్కట్లో రద్దీ వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, రియాద్ వైపు, దమాం ఎయిర్పోర్ట్ల నుంచి వెళ్ళిపోతున్నారట. ఇంకొంతమంది అయితే ఏషియా నుంచి వేరే దేశాలకు చేరుకుంటున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మూతపడిపోయింది, ప్రయాణికులు ఎక్కడెక్కడ చిక్కుకుపోతున్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి కామన్ మ్యాన్ విమాన ప్రయాణం చేయాలంటే పూర్తిగా టఫ్ అవుతుంది. ఇంకా వైపు గల్ఫ్ నుంచి బయలుదేరే ప్రైవేట్ చార్టర్ జెట్స్కి సంబంధించిన రక్షణగా యూఏఈ వాళ్ళ ఫోర్సెస్ కూడా యుద్ధ విమానాలకు కాపలాగా వెళ్లాల్సి వస్తుందంటే అర్థం చేసుకోండి. అంటే యూఏఈకి సంబంధించిన ఫైటర్ జెట్స్ వాళ్ళకి కాపలాగా వెళ్లాల్సి వస్తుంది. యుద్ధ విమానాలు వీటికి, ఈ చార్టర్ జెట్స్కి, ఈ చార్టర్డ్ ఫ్లైట్స్కి వాళ్ళ గవర్నమెంట్ ఫోర్సెస్ జెట్స్ వాళ్ళకి కాపలాగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో పాటు గల్ఫ్ ప్రాంతానికి సంబంధించి దిగ్గజ ఎయిర్ సంస్థలుగా మాట్లాడుకునే కొన్ని వాళ్ళ సర్వీసెస్ను రద్దు చేశాయి. యూరోప్ నుంచి గల్ఫ్ రావాల్సిన విమానాలు చాలా వరకు రద్దు అవడంతో విమాన టికెట్ల ధరలు కూడా పూర్తిగా ఆకాశాన్ని అంటిపోతున్నాయి. మొత్తానికైతే మాత్రం ఇరాన్ యుద్ధ విమానం అంటే యుద్ధ భయం దుబాయ్ని పూర్తిగా కకావికలం చేస్తోంది. అండ్ ఇంకో మాట చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గల్ఫ్లో మరి ముఖ్యంగా దుబాయ్లో చాలా రోజుల నుంచి అక్కడ ఈ సంపన్నులు చాలా రోజుల నుంచి అక్కడ స్థిరపడిపోయారు. వీళ్ళు ప్రస్తుతం వాళ్ళ వ్యాపారాన్ని, వాళ్ళ ఇళ్ళు ఉంటాయి కదా, వాటిని అక్కడే విడిచిపెట్టేసి వేరే దేశాల వైపు పారిపోతున్నారట. అనేక దేశాల నుంచి వచ్చిన మిలీనియర్స్ తిరిగి వాళ్ళ ఓన్ కంట్రీస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇది నేనంటున్న మాట కాదు. ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం అది, హెన్లీ అండ్ పార్ట్నర్స్, ఇది వాళ్ళంటున్న మాట. ఇది 2025లో 142,000 మంది మిలీనియర్స్ వలస వెళ్ళే అవకాశం ఉందంటే కూడా హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన హెన్లీ ప్రైవేట్ వెల్త్ అంటూ కూడా ఒకటి ఉంది. సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ చెప్పింది ఈ హై నెట్ వెల్త్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా, అంటే వీళ్ళని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే ఈ హై నెట్ వెల్త్ ఉన్న మనుషులు $10 మిలియన్ కన్నా ఎక్కువ లిక్విడ్ ఆస్తులు కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా 2027 నాటికి 165,000 మంది వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోతున్న సందర్భం ఉండే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఇంకా మాట్లాడుకుందాం. So the debris, they're throwing someone's fucking suitcase out here. Pillows. Fucking ugly.
ये ड्रोन जा रहा है, आप लोग देखिए। भागो पीछे, तो पीछे। बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। देख लीजिए, ये ड्रोन जा रहा है, आप लोग देखिए। भागो पीछे, तो पीछे। बहुत तगड़ा రావాలి సిగ్గు, రావాలి బుద్ధి ఇప్పటికైనా దుబాయ్కి. బహుశా ఈ మాట అంటే వింటే దుబాయ్ వాళ్ళకి కాస్త కోపం రావచ్చు గాక, వచ్చినా తప్పలేదు, రావాలి. ఎందుకంటే మీరు మీ చేతులారా చేసుకుంది ఇది. అమెరికాకు మీరు పంచన చేరి అమెరికాను మీరు మద్దతు తీసుకొని ఈరోజు మీ సమాధిని మీరే కట్టుకుంటున్నారు అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటోంది. మీ దగ్గర ఉన్న మిలీనియర్స్ పారిపోతున్నారు, మీ దగ్గర ఉన్న పర్యాటక రంగం కుదేలైపోయింది, మీ దగ్గర ఉన్న చమురు నిల్వలు, ఎనర్జీ పూర్తిగా దెబ్బతింటోంది. ఇంతేనా? ఇంతకు మించి ఏమైనా మాట్లాడుకోవాలంటే మీ ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడితే బయటకు ఆ ఫుటేజ్ని రిలీజ్ చేస్తే జనాలను తీసుకువెళ్ళి జైల్లోనో లేకపోతే ఏ శిక్షలు వేయడం జరుగుతోంది. ప్రపంచానికి అన్నీ తెలియకూడదు. బట్ ఇది జరుగుతున్న వాస్తవ పరిస్థితి కాదా? రిపోర్ట్లు చెప్తున్న మాట కాదా? యూరోప్ వెళ్ళిపోవటం లేదా? లండన్ వెళ్ళిపోవటం లేదా? ఏషియాలోని మిగిలిన కంట్రీస్కి వెళ్ళిపోవటం లేదా? మిలీనియర్స్ పారిపోవటం లేదా? అక్కడ ఫైటర్ జెట్స్ని మీరు సాయంగా ఇచ్చి ప్రైవేట్ జెట్స్ని తరలిస్తున్న పరిస్థితి లేదా? వీటన్నిటికీ సమాధానం దుబాయ్ దగ్గర ఉందా? అమెరికాకు మీరు పంచన చేరబట్టి ఈరోజు దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని మీరు కొట్టిపారేయగలరా? అమెరికాకు మీరు ఎయిర్ బేస్కి స్థానం కల్పించడం వల్ల ఇరాన్ ఈరోజు దాడి చేస్తుందనే మాటని పూర్తిగా కొట్టిపారేయగలరా? ఈరోజు మిమ్మల్ని అక్కడ అమెరికా స్థావరాన్ని విడిచిపెట్టేస్తే కనుక మీ మీద దాడులు చేయవని చెప్పి ఇరాన్ చెప్తున్న మాటని మీరు కొట్టిపారేయగలరా? ఇన్ని తప్పులను ఈరోజు కట్టుకొని దుబాయ్ మోస్తోంది. ఇప్పటికైనా దుబాయ్నో లేకపోతే అబుదాబీనో కాదు ఇక్కడ మన అనడం అర్థం కాదు. కేవలం వేరేను మాత్రం ఉద్దేశించి అనడం కాదు. ఎదగండి, మీ కాళ్ళ మీద మీరు ఎదగండి. గల్ఫ్ దేశాలను ఒక్కటవ్వండి, అమెరికాను అక్కడి నుంచి పంపించండి, లాగి పంపించేయండి. మీ భయం అంతా ఇరాన్తోనే కదా, ఇరాన్తో తేల్చుకోండి. ఎందుకు మీ మీద మీకు ధైర్యం లేకపోవడం వల్ల ఈరోజు వచ్చిన చావంతా మీకు. బహుశా మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు గాక, కానీ వాస్తవం అది. ఈరోజు యుద్ధంతో మీకు సంబంధం లేదు, అక్కడ ఇరాన్తో మీకు ఇష్యూ కాదు. అఫ్కోర్స్ మీకు పాక్షికంగా ఉంది ఇరాన్తో, ఎందుకంటే ఆధిపత్య పోరు గురించి. ఆధిపత్య పోరు ఉన్నప్పుడు మీరు తేల్చుకోవాలి. మూడో వ్యక్తికి ఎందుకు అవకాశం ఇచ్చారు? మీ ఆధిపత్య పోరులో ఈరోజు ఏ ఆధిపత్యం మిమ్మల్ని మీరు పోటీ అనుకుంటున్నారు? ఆధిపత్య పోరు క్లియర్ కనిపిస్తుంది కదా. ఆదుకుంటాడు అనుకున్న వాడు ఈరోజు మమ్మల్ని ఆడేసుకున్నాడు ఏకంగా. వాడి అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఇది నేనంటున్న మాట కదా, మీరు అంటున్న మాటే. మమ్మల్ని కాపాడాల్సిన అగ్రరాజ్యం మమ్మల్ని అనాథగా విడిచిపెట్టినని చెప్పి గల్ఫ్ దేశాలు అనలేదా? అలా అని చెప్పి ఇక్కడ ఇరాన్ పూర్తిగా మద్దతు ఇస్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, ఇరాన్ది తప్పు ఉంది. అయతుల్లా అలీ ఖమేనీ చేసిన తప్పులున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ చేసిన తప్పులని అక్కడ ప్రజలు శిక్షించాలి, లేకపోతే అక్కడ ప్రజలు వాళ్ళు చూసుకోవాలి. అక్కడ ప్రజలు తీర్పుతో వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. అలా అని చెప్పి ట్రంప్ మీద కోపం. అసలు ట్రంప్ ఎవడు? దుబాయ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆయన అగ్రరాజ్యం చూసుకుంటాడు. వాళ్ళ దేశం మీద మీ దేశం మీద మీరు చూసుకోమని చెప్పాలి. ఇప్పటికి ఇంకా గల్ఫ్ దేశాలు మౌనంగా ఉన్నాయి. అందుకు ఇంకొక అనుమానం రావచ్చు గాక, మరి ఎందుకు వీళ్ళు దాడి చేయట్లేదు ఇరాన్ మీద అని చెప్పి. చూడండి ఎంత దుర్భర పరిస్థితి రోజు దుబాయ్. బహుశా నా మాట ఏమైనా తప్పు ఉంటే కనుక కరెక్ట్ మీ అండ్ ఐ విల్ యాక్సెప్ట్ మై మిస్టేక్. నేను